ఎవడు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్తూ ఇజ్రాయెల్ ఘాటైనటువంటి అటాక్ చేసింది, దారుణమైనటువంటి అటాక్ చేసింది గాజా మీద. గాజా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులో 18 మంది మరణించారు. రఫాలో శనివారం రాత్రి జరిగిన దాడిలో 6 మరణించారు. వారిలో ఒక మహిళ, 3 పిల్లలు ఉన్నారు. ఖాన్ యూనిస్లో జరిగిన మరో దాడిలో 5 మృతి చెందారు. నిర్మానుష్యంగా మారిన గాజా సిటీలో ఇంటి మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 7 మరణించారు. గత వారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో దక్షిణ గాజాలోని అతి ముఖ్యమైన నాజర్ ఆసుపత్రిలో సేవలు నిలిపేయాల్సి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంకా అక్కడ 200 మంది రోగులు ఉన్నారని, 20 మందికి అత్యవసర సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే అందులో 18 మంది తీవ్రవాదులను చూపించింది ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటి వరకు 28,858 మంది మరణించారు. అయితే వీళ్ళందరూ పౌరులు కాదు. ఇందులో కనీసం 26,000 మంది తీవ్రవాదులే ఉంటారు. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టే కాల్పుల విరమణ తీర్మానాన్ని వీటో చేస్తామని, అడ్డుకుంటామని అమెరికా మరోవైపు తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అంటే తద్వారా కాల్పుల విరమణ అనేది ఉండదు.